ప్రార్థనలోకి ఉంచండి. ప్రభా ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడండి. అడగండి అందరూ కూడా. ప్రభా ఈ ఉదయకాల సమయంలో నాతో మాట్లాడండి. ప్రభా ఈ ఉదయకాల సమయంలో నాతో మాట్లాడండి. గొప్ప రాజానికి వందనాలు. We open our hearts to listen to your words. ప్రభా మేము మా స్వరాలను తెరిచి నైనా మా హృదయాలను తెరిచి మీ స్వరాన్ని వినడానికి ఇష్టపడుతున్నాం. We open our hearts to listen your words. ప్రభా మేము మా హృదయాలను తెరిచి మీ మాటలు వినడానికి ఇష్టపడుతున్నాం. ప్రభా స్పీక్ టు us, స్పీక్ టు us, స్పీక్ టు us. తండ్రి మీరు మాతో మాట్లాడండి, మీరు మాతో మాట్లాడండి, మీరు మాతో మాట్లాడండి. రాజానికే వందనాలు, రాజానికే వందనాలు, స్తోత్రములు. అందరూ ప్రార్థన చేద్దామా? తండ్రి నీకే వందనాలు. యు ఆర్ నాట్ హియర్ బై అన్ యాక్సిడెంట్. మీరు ప్రమాదవశాత్తు ఇక్కడ లేరు. దేవుడి ప్రణాళికలో మీరు ఇక్కడ ఉన్నారు. దేవుని ప్రణాళిక, దేవుని ప్రణాళికను బట్టి మీరు ఇక్కడ ఉన్నారు. దేవుని ప్రణాళికలో మీరు ఇక్కడ ఉన్నారు. దేవుడు అందుకని మిమ్మల్ని తోడుకొని వచ్చారు. సో మీరు ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ కాకూడదు, కోల్పోకూడదు. అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. ప్రభా నాతో మాట్లాడండి. ప్రభా దేవా ఈ ఉదయకాల సమయంలో నాతో మాట్లాడండి. స్పీక్ టు మీ లార్డ్. ప్రభా నా జీవితాన్ని కట్టుకోవటానికి, నా జీవన ప్రయాణములో నీ వాక్యం ద్వారా నడిపించబడటానికి ఈ ఉదయకాల సమయంలో నాతో మాట్లాడండి. కెన్ యు ప్రే? ప్రార్థన చేస్తారా? యవనస్తులేమి, పెద్దవారేమి, చిన్నవారేమి, ప్రతి ఒక్కరు కూడా లెట్స్ ఆల్ ఓపెన్ ఆ మౌత్. మన నోరు తెరిచి ప్రభా మాతో మాట్లాడండి అయ్యా, మాతో మాట్లాడండి ప్రభా. నా మట్టుకు నేను ప్రార్థన చేస్తున్నాను, నా మట్టుకు నేను అడుగుతున్నాను, నా మట్టుకు నేను అడుగుతున్నాను. తండ్రి మీరు మాట్లాడండి ప్రభా. తండ్రి మీరు మాట్లాడండి. యేసయ్యా మీరు మాట్లాడండి ప్రభా. నన్ను మీరు అభిషేకించమని ప్రార్థిస్తాను. నన్ను మీరు అభిషేకించండి అయ్యా. నేను నిష్ప్రయోజకుడిని. నేను దేర్ ఇస్ నథింగ్ స్పెషల్ ఇన్ మీ లార్డ్. నీవే, నీ స్వరము నాయన, నీ మాట నా నోటికుండా వినిపించబట్టకు. అనాయింట్ మీ లార్డ్. నన్ను మీరు అభిషేకించండి అయ్యా. నీ అభిషేకం ద్వారా ప్రతి వారిని దర్శించండి, ప్రతి వారిని తాకండి, ప్రతి వారిని తాకండి ప్రభా, ప్రతి వారిని తాకండి ప్రభా. నీ మాట ద్వారా ప్రతి వారు సంధించబడాలి. నీ మాట ద్వారా ప్రతి వారి హృదయాలు కట్టబడాలి ప్రభా. నీ కార్యం జరిగించమని ప్రార్థిస్తాను. నీ గొప్ప కార్యాలు జరిగించండి. మీ నామానికి మహిమకరంగా, నీ బిడ్డలందరికీ దీవెనకరంగా ఉదయకాల సమయంలో మీరేం మాట్లాడమని ప్రార్థిస్తూ నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ నజరేయుని యేసు నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. కూర్చునే ముందు మీ పక్కన వారికి వందనాలు చెప్పండి. సంతోషంగా ప్రైజ్ ది లార్డ్ అనండి. బాగున్నారనండి. నవ్వుతా చెప్పండి, నవ్వుతా చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. చెక్ 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 చెక్. మార్కు సువార్త, మార్కు సువార్త 6వ అధ్యాయం. చెక్. మార్కు సువార్త 6వ అధ్యాయం 33. వారు వెలుచుండగా జనులు చూచి అనేకులు ఆయన్ను గుర్తెరిగి సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకలో పరిగెత్తి ముందుగా వచ్చిరి. కనుక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారు కాపర్లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి బోధించాడు. అప్పటికి పొద్దుపోయింది. ఆయన శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చారు. ఇది అన్ని ప్రదేశం, చాలా పొద్దుపోయింది.
ఉమ్, 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 ఆ, ఉమ్, ఉమ్, ఉమ్. థ్యాంక్ యూ. లూకాసు వార్త 9వ అధ్యాయం 10 నుండి 17 వచనం వరకు. ఉమ్, 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 ఉమ్. ఇక్కడ ఆయన ఎక్కడున్నాడు ఊరి పేరు వచ్చిందా? ఆ, గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఇన్ని చదివిస్తున్నానంటే వీ కెన్ ఫైండ్ మోర్ డీటెయిల్స్. కొన్ని విషయాలు మనం చదువుతూ ఉంటే మరికొన్ని విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. అక్కడ మనం గమనించినట్టు మార్కు సువార్త ఇట్ వాజ్ ప్లెయిన్. ఇంకొంచెం డీటెయిల్గా ఆయన ఎక్కడున్నాడు అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతుంది. బెత్సైదా, బెత్సైదాలో ఉన్నప్పుడు ఆయన వెంబడించారు జైల్లో. తర్వాత వాళ్ళందరికీ భోజనం పెట్టమని చెప్పాడు. భోజనం పెట్టమంటే ఇక్కడ వీళ్ళందరికీ పెట్టడానికి మనకు సరిపోదు అని చెప్పారు. ఇక్కడ కూడా మనము వాళ్ళందరినీ 550 మందిగా వంతులుగా లైన్లో కూర్చోమని చెప్పండి అని అన్నాడు. దేవుడు ఆశీర్వదించి విరిచి ఆ రొట్టెను విరిచి వారికి ఇచ్చెను అని రాయబడింది. దట్స్ ఇట్. లెట్స్ గో టు ద జాన్స్ గాస్పెల్. యోహాను సువార్త 1 నుండి 14 వచనంలో 6వ అధ్యాయం. అటు తరువాత యేసు ఇక్కడ ఇంకొంచెం డీటెయిల్స్ ఉన్నాయి. ఆఫ్టర్ దిస్ జీసస్ వెంట్ క్రాస్ లేక్ గలిలీ ఆర్ లేక్ తిబెరియస్, ఇట్ ఇస్ ఆల్సో కాల్డ్. ఎ లార్జ్ క్రౌడ్ ఫాలోడ్ హిమ్. ఈ తిబెరియా ప్రాంతం నుండి జనసమూహం ఆయన్ని వెంబడించగా ఆయనకు కూర్చొని విత్ హిస్ డిసిపుల్స్. దిస్ ద టైమ్ ఆఫ్ పాస్ఓవర్ ఫెస్టివల్ వాజ్ నియర్. దాని తర్వాత ఏమని ఉంటుంది? ఎవరిని? ఎవరిని అడిగాడు? ఫిలిప్ని అడిగాడు. ఇందాక మనం ఏం చదువుకున్నాం? ఏ ఊర్లో? బెత్సాయిదా. బెత్సాయిదాలో ఆయన జన సమూహంతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సర్మన్ ఇట్ వాజ్ ఈవినింగ్ ఆర్ ఇట్స్ పిచ్ డార్క్. కొంచెం చీకటి పడింది. చీకటి పడినటువంటి సమయంలో శిష్యుడైనటువంటి ఫిలిప్ని పిలిచి, మీకు క్లారిటీ వచ్చేస్తుందా? చాలా అందంగా ఉంటుంది ఈ స్టోరీ. ఫిలిప్ని పిలిచి వీళ్ళందరికీ భోజనం పెట్టు అని అన్నాడు. అది స్టోరీ. ది స్టోరీ ఈజ్ సేమ్, కానీ ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క రకంగా మరికొన్ని విషయాలు. బెత్సైదాలో ఉన్నటువంటి ఆయన తిబెరియా ఈ ప్రాంతం నుండి క్రాస్ అవుతున్నటువంటి బెత్సైదాలో యేసు ప్రభు వారి మీటింగ్ జరిగింది. మీటింగ్ అనంతరం ఫిలిప్ని పిలిచి వీళ్ళకి ఆహారం పెట్టమన్నాడు. అది కదిలిస్తే సరిగ్గా సెట్ అవుతుందేమో చూడు బటన్. ఫిలిప్ని పిలిచి మాట్లాడాడు. ఫిలిప్ని పిలిచి అడిగాడు, ఫిలిప్ ఎంతమందికి భోజనం ఎక్కడి నుంచి వస్తుంది? మనతో కాదు, వీళ్ళని పంపించే అంటే కాదు, మనం నీ దగ్గర అక్కడ ఏముందో కనుక్కో అని అన్నాడు. లెట్స్ గో టు ద మ్యాథ్యూస్ గాస్పెల్. మత్తయి సువార్త 14వ అధ్యాయం. విల్ ఫైండ్ లిటిల్ బిట్. 14వ అధ్యాయం 13వ వచనం నుండి మనం చూస్తాం. యేసు ఆ సంగతి విని ధోని ఎక్కి
ఆ, 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 ఉమ్, 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 ఆ. ఇక్కడ ఇక్కడ 21 స్త్రీలను స్త్రీలను పిల్లలు కాక తినిన వారు స్త్రీలు పిల్లలు కాకుండానే 5,000 మంది పురుషులు తిన్నారు. దిస్ స్టోరీ. 5,000 మందికి ఆహారం అని చెప్పుకుంటాం, కానీ 5,000కు మించినటువంటి ఆహారం. దిస్ స్టోరీ. అయితే అందులో పిల్లలు అండ్ ద స్త్రీలు వర్ ఎగ్జెంప్టెడ్. ఇక్కడ అయితే జాన్స్ గాస్పెల్లో మనం గమనించినట్లయితే వాట్ వి ఫైండ్ ఈస్ 6వ అధ్యాయం 8వ వచనంలో చూడండి. ఆ, ఆ, ఆ. ఎవరు ఎవరున్నారు అక్కడ? చిన్నవాడు. దే ఇస్ ఏ లిటిల్ బాయ్ అని రాయబడి ఉంటుంది. లిటిల్ బాయ్. దేర్ ఇస్ ఎ బాయ్ హియర్ హూ హ్యాస్ 5 loaves ఆఫ్ barley బ్రెడ్ అండ్ 2 fish. ఇక్కడ చూడండి, ద ఓన్లీ ఆప్షన్ దే హ్యాడ్, వాళ్ళకున్నటువంటి, ఇప్పుడు మీకు కాన్సెప్ట్ చూడండి. బెత్సాయిదాలో ఉన్నాడు ఆయన. ఏ ప్రాంతము దాటి వచ్చాడో మనం గమనించాం. బెత్సాయిదాలో మీటింగ్ జరిగింది. మీటింగ్ అనంతరం ఫిలిప్ని పిలిచాడు. ఫిలిప్ కమియర్ అన్నాడు. ఫిలిప్ని పిలిచి వీళ్ళందరికీ భోజనం పెట్టు అన్నాడు. ఫిలిప్ వెళ్ళి తన శిష్యులతో, తనతో పడినటువంటి తోటి శిష్యులతో ఆయన డిస్కస్ చేసి మళ్ళా హీ బ్రాట్ బ్యాక్ ఇన్ఫర్మేషన్ టు జీసస్. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి, ఇంతమందికి భోజనం పెట్టడం మన వల్ల ఎటువంటి పని కాదు అని అన్నాడు. కాదు, మీరు పెట్టాలి అని ప్రభువుల వారు మళ్ళా ఇన్సిస్ట్ చేశారు. ఇన్సిస్ట్ చేసిన తర్వాత వాళ్ళకున్నటువంటి పరిధిలో ఇక్కడున్నటువంటి వారిలో ఏవైనా ఆహారము దొరుకుతుందేమో అని చూడగా, ప్రయత్నం చేయగా, ఒక చిన్నవాని దగ్గర, దే వాజ్ ఏ బాయ్ అని రాయబడింది ఇంగ్లీష్లో, చిన్నవాడు అని తెలుగులో రాయబడింది. ఆ బాలుడుగా ఉన్నటువంటి ఆ బాలుని దగ్గర వాళ్ళమ్మ పంపించినటువంటి 5 రొట్లు 2 చిన్ని చేపలు అవి తీసుకొని ప్రభులు వారి దగ్గరకు వచ్చారు. ఇక్కడ మనం గమనించినట్లయితే పురుషులు ఒక్కలే 5,000 మంది పైగా ఉన్నారు. స్త్రీలు మరియు పిల్లలు వర్ ఎగ్జెంప్టెడ్. వాళ్ళు కాకుండానే 5,000 మందిగా పైగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. ద థింగ్ ఈజ్ దట్ ఇక్కడ చదువుకున్నటువంటి 4 విషయాల్లో మనం గమనించేటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఐ వుడ్ లైక్ టు టెల్. మనకి ఈ కథ బాగా తెలుసా తెలీదా? తెలీదా? తెలుసు, కానీ దాంట్లో చాలా గొప్ప మర్మం ఉంది. నిన్న నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఐ వాజ్ ప్రేయింగ్ నైట్. ఉదయం వాక్కి చెప్పాలి ప్రభా, ఏం చెప్పాలి అనేటువంటి విషయాన్ని గురించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, బిఫోర్ గోయింగ్ టు బెడ్, ప్రార్థన నిద్రపోవడానికంటే ముందుగా, విచ్ వాజ్ అరౌండ్ 11 ఐ థింక్ సో, చాలా నిద్ర వచ్చేస్తుంది. నిద్ర వస్తున్నా కానీ ఒక నిమిషం అలా ఏం చెప్పాలి అన్నటువంటి, ఐ వాజ్ నాట్ ఎట్ ప్రిపేర్డ్, 0. 2వ వారం నేనే చెప్తాను, కాకపోతే ప్రిపేర్ అవ్వలేదు, అస్సలు ఏం ప్రిపేర్ అవ్వాలి. కానీ ఏం చెప్పాలి అనేటువంటి దాని మీద ప్రభువుని అడిగినప్పుడు, ప్రభు నాతో ఒకే ఒక మాట మాట్లాడే, ఐ కెన్ టెల్ యూ వెరీ 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 బ్రేవ్లీ, ధైర్యంగా చెప్పగలుగుతాను ఈ మాట. ఏమనంటే, ఐ విల్ టెల్ యూ లేటర్. ఆ మాటని చూపించి మాట్లాడతాను. దేవుడు నాతో స్పష్టంగా ఒక మాటే చెప్పాడు. ఆ మాటనే నేను మీ ఉదయకాల సమయంలో మీతో చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ స్టోరీ మీకు అర్థమైంది అనుకున్నాను. ఈ స్టోరీలో ఫిలిప్పు, శిష్యులు, చిన్నవాడు మరియు ఇంకెవరుంటారు, బెత్సాయిదా, ఈ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా ఒక
నిజమైనటువంటి వాస్తవ రూపాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే 5,000 మందికి సరిపడా ఆహారం లేనటువంటి పరిస్థితిలో 5,000కు పైగా ఆహారము పంచిపెట్టడం అక్కడ జరిగింది. విచ్ వాజ్ సూపర్ న్యాచురల్ మెరకల్, సహజాతీతమైనటువంటి ఆశీర్వాదం. అయితే ఈ సహజాతీతమైనటువంటి ఆశీర్వాదానికి గల కారణం ఏంటంటే, there was a boy who is willing to do the ministry by giving his food. తన ఆహారమును ఇచ్చి దేవుని పరిచర్యలో వాడబడినటువంటి ఒక చిన్నవాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఆహారం ఇచ్చినటువంటి చిన్నవాను అనేటువంటి దగ్గరకు మనం ఆగిపోవద్దు, కానీ దే వాస్ లిటిల్ బిట్. ఇంకొంచెం విషయాన్ని మనం గమనించినట్లయితే అక్కడ ఒక మాట నాకు అర్థమైంది. అక్కడ గుర్తించింది కేవలం పురుషుల్నే కదా, పురుషులే 5,000 మంది. నాకు అర్థమైంది ఏంటంటే, గుర్తింపు లేనటువంటి వ్యక్తి గుర్తింపు కలిగినటువంటి అనేకులకి ఆహారముగా మార్చబడ్డాడు. మీకు అర్థం కాదు. చాలా 4 విషయాల్లో మనం 4 అధ్యాయాల్లో మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు చదివితే, యోహాను సువార్తలోనే జాన్ ఒక్కడే దే వాజ్ ఎ లిటిల్ బాయ్ అని రాస్తాడు. అండ్ అక్కడ కూడా మనం గమనించినట్లయితే ప్రతి అధ్యాయంలో దే వర్ కౌంటింగ్ ఓన్లీ మెయిల్ జెండర్, పురుషుల్ని మాత్రమే సంఖ్యలోనికి తీసుకుంటారు, లేదా వారిని తీసుకున్నారు. మిగిలిన వారిని అందరినీ కూడా ఎక్సెప్ట్ చేశారు. కానీ విడువబడినటువంటి లేకపోతే గుర్తించబడినటువంటి చిన్నవాడే అనేకులకి ఆహారముగా మార్చబడ్డాడు. ఆమేన్. ఎలా? గుర్తించబడకపోయినా కానీ పరిచర్యకి ముందుకొచ్చాడు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్స్ నాట్ అబౌట్ ద ఐడెంటిటీ, ఇట్స్ ఆల్ అబౌట్ మినిస్ట్రీ మైండెడ్. పరిచర్య వాళ్ళమ్మ పంపించింది ఆహారం కోసం. నువ్వు బెత్సైదాకి వెళ్తున్నావు కదా, విచ్ వాస్ వెరీ ఫార్ ఫ్రమ్ టౌన్. అక్కడ మనం గమనించినట్టయితే ఆయన అక్కడ నుండి దూరముగా వెళ్ళాను అని రాయబడి ఉంటుంది, ఫార్ ఫ్రమ్ టౌన్. అయితే దూరముగా వెళ్ళినటువంటి ఈ ప్రాంతమునకు వాళ్ళ అమ్మ వాడిని పంపిస్తూ, లేకపోతే వాళ్ళ అమ్మ కూడా ఉందేమో, వాళ్ళ అమ్మ కూడా వీడికి ఆహారము, వాళ్ళిద్దరికి ఆహారము తెచ్చుకొని పెడితే, ఈ అబ్బాయి ఎవరి దగ్గర ఆహారం ఉంది అంటే హీ కేమ్ అండ్ హీ గేవ్ ఇట్ టు దట్ ఫిలిప్, సమ్ డిసైపుల్, శిష్యులకి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ద థింగ్ ఈజ్ హ్యాపెండ్ ఈజ్, ప్రభు అనే దగ్గరికి తీసుకుని రాబడింది. ద క్వశ్చన్ ఈజ్ దట్ అక్కడ ఉన్నటువంటి ఆహారము అక్కడ వచ్చినటువంటి జనాభాకి సరిపోతుందా? చెప్పాలి, సరిపోతుందా? నోవేర్, ఎక్కడ కూడా సరిపోయేటువంటి ఏ మాత్రము కూడా సరిపోనటువంటి పరిస్థితి. అయితే ఏం జరిగిందంటే, ప్రభువు దానిని ద ఫస్ట్ థింగ్ హీ డిడ్ వాస్ హీ బ్లెస్డ్, హీ గేవ్ థ్యాంక్స్, దేవునికి కృతజ్ఞతలు చెప్పి దాని తర్వాత హీ బ్రేక్డ్ ఇట్. ఏమని రాయబడ్డది? దానిని విరిచి. ఈ ఉదయకాల సమయంలో నిన్నటి రాత్రి కాలంలో ప్రభువు నాతో మాట్లాడినటువంటి మాట ఏంటంటే, విరువబడుట ఆశీర్వాదము కొరకే. బ్రేకింగ్ ఈజ్ అ బ్లెస్సింగ్. చెప్పండి, విరువబడుట, నోరు తెరిచి చెప్పన్నాను, విరువబడుట ఆశీర్వాదము కొరకే. ఆమేన్, హల్లెలూయా. విరువబడుట ఆశీర్వాదము కొరకే. యేసు ప్రభువారు ఎప్పుడైతే ఆ రొట్టెను తీసుకుని ఉన్నారో వాటిని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ద మూమెంట్ హీ బ్రేక్ ద బ్రెడ్, ఆ రొట్టెను విరువబడినటువంటి రొట్టె నుండి అసంపూర్ణముగా ఉన్నటువంటి పరిస్థితులు సహజాతీతముగా మార్చబడి సంపూర్ణముగా మార్చబడినది. ఆమేన్, హల్లెలూయా. నేను మీతోనే మాట్లాడుతున్నాను ఉదయకాల సమయంలో. నీ జీవితంలో ఏ పరిస్థితి గుండా వెళ్తుంటే నువ్వు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, కొన్నిసార్లు మన జీవితంలో విరువబడినటువంటి అనుభవాలు ఆశీర్వాదము కొరకే. నమ్మిన వారి బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు, ఏ స్థితిలో నువ్వు ఉన్నావు, అయితే నువ్వు దేవుని చేతిలో నువ్వు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, దేవుని హస్తములో
నువ్వు విలువబడుతున్నటువంటి పరిస్థితులే ఉంటే కొన్నిసార్లు మన జీవితాల్లో గమనించినట్లయితే వీ విల్ గో త్రూ రఫ్ అండ్ టఫ్ టైమ్స్. కొన్ని పరిస్థితులు వస్తాయి, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులైనా, అవమానాలైనా, అనుకోనటువంటి సంఘటనలైనా, మన జీవితంలో యాక్సిడెంటల్గా జరిగేటువంటి పరిస్థితులైనా, ఏదైనా కానీ మనల్ని విరిచివేయబడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. ఆ విషయాల్లో ఓదార్పు నల్లనటువంటి వారముగా ఉంటాం. ఆ విషయాల్లో ఏంటి అనేటువంటి డౌట్లో ఉంటాం. అయితే ఈ ఉదయకాల సమయంలో నా దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ప్రభు చేతిలో విలువబడుట ఆశీర్వాదము కొరకే. హల్లెలూయా. మీ ఇక్కడి నుంచి మీరు వెళ్తున్నప్పుడు దేవుని మాటలతోనే మీ హృదయంలో నింపబడి మీరు ఇక్కడి నుంచి వెలుదురుగాక. ఆమేన్. దేవుడు నిశ్చయంగా మీతో మాట్లాడి మిమ్మల్ని ఇక్కడి నుంచి తన హృదయంలో నుండి మీ హృదయంతో మాట్లాడి గాయపడినటువంటి మీ హృదయాల్ని బాగు చేసి సంతోష సమాధానాలతో ఇక్కడి నుంచి ప్రభు మన పంపించబోతా ఉన్నాడు. నా మీద వారందరి దగ్గర స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ మాట మనకు అందరికీ తెలుసు, కానీ విరువబడినటువంటి తర్వాత ఆ రొట్టెలు అనేకులకి ఆహారముగా మార్చబడింది. ఆమేన్. హల్లెలూయా. ద ఫస్ట్ థింగ్ ఈజ్ దట్ విరువబడిన తర్వాత వేల మందికి ఆశీర్వాదకరముగా మార్చబడింది. మన జీవితంలో కూడా ఈ విరువబడుతున్నటువంటి అనుభవం ఏంటే గుర్తుపెట్టుకోండి, దాని తర్వాత నువ్వు అనేకులకు దీవెనకరముగా మార్చబడతావు. ఆమేన్. హల్లెలూయా. అయితే అక్కడ ముందు భాగాన్ని మరి గమనించాలి. విరువబడేటువంటి అనుభవం ఇది చాలా కష్టతరమైనది. ఈ ఫేజ్లో దేవుని చేతిలో ఉంటేనే మనము ఆశీర్వదించబడతాం. విరువబడినటువంటి ప్లేస్ ఎక్కడంటే ప్రభు వారి హస్తములో. అక్కడే బ్లెస్సింగ్ ప్రారంభమైంది. సో ఏ పరిస్థితులైనా కానీ ఇఫ్ గాడ్ వాంట్స్ టు ట్రైన్ us, మనము విరువబడవలసినదే. We need to go through fire. We need to go through under the fire. అయితే ఎప్పుడైతే విరువబడతామో ఏం చేయబడిందంటే వేల మందికి ఆశీర్వాదకరముగా, వేల మందికి దీవెనకరముగా మార్చబడింది. అయితే అక్కడ ఇంకొక మాట కూడా మనం గమనిస్తాం. ఆ అద్భుతం జరగడానికంటే ముందుగా దేర్ వాజ్ ఎ వెయిటింగ్ పీరియడ్. ఏంటంటే వారందరినీ కూడా పంతులుగా కూర్చోబెట్టిన లైన్లో కూర్చోబెట్టమన్నారు. సో అద్భుతము జరగడానికి ముందుగా మొదట వెయిటింగ్ పీరియడ్ ఉంది. కానీ ఆ అద్భుతము కొరకు ఆశతో ఎదురు చూడటం జరిగింది. ఆహారం ఉంటే డబరాలు దేశాలు కనపడాలా? చెప్పండి, కనపడాలి లేదా? అందులో 5,000 మంది కంటే ఆ గ్రౌండ్ అంతా కనపడాలి. వీళ్ళు కూర్చుందేమో క్లోజ్డ్ రూమ్లో కాదు, ఓపెన్ గ్రౌండ్లో కూర్చున్నారు. ప్రభు ఆహారం పెడతాం కూర్చోండి అనగానే కూర్చున్నారు అని రాయబడే ఉంది. సో అద్భుతం జరగడానికి 5,000 మందికి పైగా వారందరూ కూడా విశ్వసించారు. హలో దేవుడు నీ జీవితంలో కార్యము జరిగించడానికి యూ నీడ్ టు సిట్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ లార్డ్. దేవుని యొక్క సన్నిధిలో నువ్వు వేచి ఉన్నటువంటి అనుభవం ఉండాలి. వేచి ఉన్నటువంటి అనుభవంలో ప్రభు నిన్ను నన్ను మన జీవితాన్ని విరుస్తాడు. విరిచిన తర్వాత ఆశీర్వదించబడతాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎలాంటి పరిస్థితులైనా కానీ దేవుని మాటకు విధేయత చూపిస్తూ మనము దేవుని సన్నిధిలో వేచి ఉన్నటువంటి అనుభవం ఉంటే, ఆయన హస్తములో మనం ఉండగలిగితే ఈ జీవితము విరువబడిన తర్వాత అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. అయితే అక్కడితో అద్భుతం ఆగిపోలేదు. అక్కడి నుంచి మనం గమనించినట్లయితే యేసు ప్రభు వారు విరిచిన తర్వాత ఎవరికి ఇచ్చారు? శిష్యులకి ఇచ్చారు. శిష్యులు ఎవరికి ఇచ్చారు? అక్కడున్నటువంటి లైన్లో వడ్డిచ్చే వాళ్ళకి ఇచ్చారు. వడ్డిచ్చే వాళ్ళు ఏం చేశారు? అందరికీ. సో ఇప్పుడు గమనించండి, ఆశీర్వాదం యేసు ప్రభు వారి దగ్గర నుంచి శిష్యుల దగ్గరికి, శిష్యుల దగ్గర నుంచి వడ్డించేవారి దగ్గరికి, వడ్డించేవారి దగ్గర నుంచి తినేవారి దగ్గరికి ఎన్ని లెవెల్స్లో పాస్ అయింది చూసారా? విరువబడిన తర్వాత అనేకులకి దీవెనకరంగా నీవు మార్చబడతావు. ఆమేన్. హల్లెలూయా. ఎంత ఉందా పాస్టర్ గారు అంటే ఇంతే ఉంటుంది. వాక్యాన్ని మనం ఎప్పుడైతే విరిచి చూస్తూ ఉంటామో అందులో ఇంత దీవెనకరమైనటువంటి మాటలు ఉంటాయి. నమ్మిన వారందరి దగ్గరికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. నేనేం చెప్తున్నాను ఈ ఉదయకాల సమయంలో, దేవుని సన్నిధిలో నువ్వు వెళ్తున్నటువంటి ఏ కష్టతరమైనటువంటి పరిస్థితి అయినా, ఏ వేదనకరమైనటువంటి పరిస్థితి అయినా, జస్ట్ స్టే ఫెయిత్ఫుల్
ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో, దేవుని యొక్క సముఖములో, దేవుని యొక్క కార్యముల కొరకు నిలిచి ఉండేటువంటి అనుభవంలో నీవు నేను మనమందరం ఉండాలి. అయితే ఆ నిలిచిన తర్వాత ప్రభు కొన్ని పరిస్థితులు గుండా మనల్ని తీసుకెళ్తున్నప్పుడు గమనించండి, మనము మన పూర్వీకులు లేదా ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయుల ప్రయాణాన్ని మనం గమనించినట్లయితే వారికి ప్రతిరోజు ఉదయం ఏం కురిసేది ఆకాశం నుండి? మన్నా, హెవెన్లీ ఫుడ్ అని ఉంటుంది, పరలోకపు ఆహారం. సో గాడ్ ఈజ్ ద బెస్ట్ కుక్, వాళ్ళకి బెస్ట్ ఫుడ్ ఇచ్చాడు. అయితే ఆ ఇవ్వబడినటువంటి ఆహారము ఎప్పటి వరకు ఉంటుంది? ఆ రోజు వరకే. దాని తర్వాత రోజు ఉంటే అది పాడైపోతుందని రాయబడి ఉంటుంది. ఎందుకని దేవుడు అలా చేశాడు అంటే, ఎవ్రీ డే తన ప్రజలను పడుతున్నటువంటి వారు దేవుని యొక్క సహాయం కొరకు ఎదురు చూసేటువంటి వారుగా ఉండాలి. అర్థమైందా? అంటే మన దైనమైనటువంటి జీవితంలో దేవుని యొక్క సహాయము కొరకు ఎదురు చూసేటువంటి అనుభవంలో ఉండాలి, పరిస్థితులు ఎలాగా ఉన్నా కానీ. ఆమేన్, హల్లెలూయా. విరువబడినటువంటి పరిస్థితులు ఏదైతే ఉంటాయో మన జీవితంలో, నువ్వు వెళ్తున్నటువంటి రఫ్ టఫ్ ఏ పరిస్థితి అయినా కానీ, మా జీవితంలో మేము వెళ్తున్నటువంటి పరిస్థితి మీకు తెలియదు, ఓకే, మాకు తెలియదు, కానీ ప్రభువుకు తెలుసు. కానీ నువ్వు విరువబడిన తర్వాత అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడతావు. ఇది మాత్రం ప్రభు నీతో మాట్లాడుతున్నటువంటి వాగ్దానం. నువ్వు నలిగిపోతున్నటువంటి పరిస్థితులు నాకు తెలియదు, నీకు నీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి వారికి నువ్వు అనుభవిస్తున్నటువంటి వేదన తెలుసు, నాకు తెలియకపోవచ్చు, కానీ ప్రభువుకు తెలుసు. కానీ ఒక మాట నేనైతే చెప్పగలను, ఏంటంటే నువ్వు విరువబడిన తర్వాత అనేకులకి ఆశీర్వాదకరంగా మార్చబడాలి అని. అయ్యా, మా బిడ్డలు అనుభవిస్తున్నటువంటి పరిస్థితి మీకు తెలియదు, మా కుటుంబంలో వెళ్తున్నటువంటి ఈ అగ్ని వంటి పరిస్థితి మీకు తెలియదు, ఓకే. అయితే దేవుని సన్నిధిలో నువ్వు నిలిచి ఉంటే, నువ్వు దేవుని సన్నిధిలో దేవుని యొక్క సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉంటే, దేవుడు నిన్ను విరిచి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చని ఉన్నాడు. నమ్మిన వారందరి దగ్గరికి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లెట్స్ గో టు ద విరువబడిలో ఉన్నటువంటి ఆశీర్వాదం గురించి ఏమి పొందుకుంటాం, హౌ ఇట్ విల్ బి ఎ బ్లెస్సింగ్. విరువబడ్డ ఆశీర్వాదం ఎలాగా అనేటువంటి విషయాన్ని మనం గమనిద్దాం. లెట్స్ గో కీర్తన 34వ కీర్తన 18వ వచనం. ఎవరంట? విరిగిన హృదయం గల వారికి. ఎవరికి? విరిగినటువంటి హృదయం కలిగిన వారికి ఆయన ఏమున్నాడు? అక్కడ మనం గమనించినట్లయితే విరిగినటువంటి పరిస్థితిలో ఉంటే ప్రభువు నీ దగ్గర ఉంటాడు. ఆమేన్. నువ్వు విరిగినటువంటి పరిస్థితి, నువ్వు నలిగిపోతున్నటువంటి పరిస్థితి, నువ్వు వేదన పడుతున్నటువంటి పరిస్థితి అంటే ప్రభువు నిన్ను విడిచిపెట్టలేదు, నిన్ను ఆశీర్వదించడానికి ఆయన నీ దగ్గర ఉన్నాడు, ఆయన నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ పరిస్థితులు గుండా వెళ్తూ ఏ వేదనకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నావో నాకైతే తెలియదు, కానీ ఆయన నీ హృదయం దగ్గర ఉన్నాడు. విరిగినటువంటి వారికి, నలిగినటువంటి వారికి ఆయన ఆసనుడుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. తర్వాత 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 Corinthians chapter 4 ఇది చాలా ముఖ్యమైనటువంటి, చాలా 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 దీవెనకరమైనటువంటి మాట. 2 Corinthians chapter 4 7 to 10 చదవ. అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవుని యందున్నట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. తర్వాత ఎటుపోయినను శ్రమపడుచున్నను. హలో అసలు ఈ మాట గుర్తుపెట్టేసుకోవాలి. ఏమిటంటే ఎటుపోయినా ఇబ్బంది ఎదురవుతుంది, ఏం చేసినా నష్టమే కలుగుతుంది, ఏమనుకున్నా అది ఆగిపోతున్నట్టు అనిపిస్తుంది. అయినా ఇరికింపబడిన వాళ్ళం కాదు. మమ్మల్ని ఎవడో తీసుకొచ్చి ఇక్కడ ఇరికిలా. ఆమేన్. ఎటుపోయినా మేము శ్రమపడుచున్నను, మేము ఇరికింపబడినటువంటి వారము కావు. అపాయములో ఉన్నను కేవలము ఉపాయము లేని వారము కాము.
తరుమబడుచునను, దిక్కులేని వారము కాము, పడదోయబడినను నశించు వారము కాము. అసలు ఈ మాట మీరు గమనించాలి. అసలు ఈ మాట చాలా చాలా ముఖ్యమైనటువంటి. యేసు యొక్క జీవము మా శరీరమందు ఎందుకంట? సో ఈ విరువబడుట ద్వారా దేవుని జీవం నీ జీవితంలో ప్రత్యక్షపడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ బ్రేకింగ్ నీ జీవితంలో దేవుని లైఫ్ని నువ్వు చూడగలడానికే. ఈ విరువబడట, ఈ అపాయములు, లేకపోతే ఈ శ్రమల్లో, ఈ ఒత్తిడిలో, ఈ వేదనకరమైనటువంటి పరిస్థితులన్నింటిలో కూడా దేవుని జీవము నీ జీవితంలో ప్రసరించడానికే. నమ్మిన వారందరూ చేతులు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకని చాలా ధైర్యంగా ఏం చెప్తున్నాడంటే, ఎటు పోయినా కానీ, శ్రమ పడుతున్నా కానీ మేము ఇరికించబడలా, మమ్మల్ని ఎవడో ఇరికిలా, మేము దేవుని హస్తంలో విరవబడుతున్నాం. చెప్పండి, మేము దేవుని హస్తంలో విరవబడుతున్నాం. నీకు ఒకవేళ కష్టాలు ఏముంటే, నీకు ఒకవేళ ఈ వేదనకరమైనటువంటి పరిస్థితులు ఏమిటి, ఉదయకాలశంలో నమ్ము, ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎటుపోయినా శ్రమ పడుతున్నా ఆ శ్రమలో నువ్వు విరికించబడలేదు, విరగొట్టబడుతున్నావు అంతే. అర్థం. నిన్ను ఎవడు ఇరికిలా, ఆయన విరగొడుతున్నాడు అంతే. అన్న చాలా కష్టంగా ఉంది, ఏం పర్లేదు. సో విరగొట్టబట్ట ఆశీర్వాదం కొరకే. ఆమేన్. అక్కడ మనం గమనించినట్టయితే యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకే, యేసు యొక్క మరణానుభవము మా శరీరమందు. యేసు యొక్క మరణానుభవం అంటే, మరణ అనుభవం అంటే ఆయన అనుభవం. ఆ మరణ అనుభవములు ఏమున్నాయి? నొప్పి ఉంది, అవమానం ఉంది, శ్రమ ఉంది, ఒత్తిడి ఉంది, దాహముగా ఉన్నాడు, బాధించబడ్డాడు, తృణీకరించబడ్డాడు, కష్టపడ్డాడు. ఇవన్నీ కూడా యేసు యొక్క శ్రమానుభవము. ఏమని రాయబడింది అక్కడ? మరణానుభవము మా శరీరమందు. సో ఇది విరచబడుతున్నటువంటి అనుభవం. మేము ఎందుకు భరిస్తున్నాం అంటే దేవుని జీవము కొరకు. ఆ జీవము మన జీవితాల్లో అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పాను ఇందాకే, ఒకసారి నువ్వు విలువబడిన తర్వాత కేవలం ఆశీర్వాదం నీకు మాత్రమే పరిమితం అవ్వదు, కానీ ఆశీర్వాదం ఏ విధంగా అయితే యేసుప్రభు వారి దగ్గర నుండి శిష్యుల దగ్గర నుంచి వడ్డించే వారి దగ్గరికి నువ్వు తిన్నవారు మౌనంగా ఉండరుగా, ఊళ్ళో వాళ్ళందరికీ చెప్తారుగా, అక్కడికి వెళ్ళాక ఆడికి వెళ్తే అసలు ఏది ఆహారం లేదుగా, అంత దూరం నుంచి బ్రెడ్ లేదు, ఫిష్ లేదు, అయినా కానీ యేసుప్రభు వారు మా జీవితంలో గొప్ప ఆశీర్వాదపు ఆహారాన్ని ఇచ్చాడుగా అని చెప్పినప్పుడు, ఇంకోసారి ఆయన మీటింగ్ పెడితే ఆ 5,000 మంది 3 జనాభా వస్తారుగా, ఇది ఆశీర్వాదమేగా. ఈ తిన్నటువంటి 5,000 మంది అనేకుల జీవితాల్లో సాక్ష్యముగా మార్చబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఈ అనుభవంలో ఉంటే, ఏ వేదనకరమైనటువంటి పరిస్థితులు ఉన్నా, ఏ దుఃఖకరమైనటువంటి పరిస్థితులు ఉన్నా, ఏ నష్టకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు ఆశ్రదించబట్టమే కాదు, కానీ నువ్వు ఆ ఒత్తిడిలో నుండి ఆ ఉపాయం లేని వాడిగా మిగిలిపోకూడదుగా, అపాయం నుండి తప్పించబడి అనేకులకు ఆశీర్వాదకరముగా మార్చబడే విధముగా దేవుడు నిన్ను విరిచి మలిచి ఆశీర్వదించబోతున్నాడు. నమ్మిన వారందరూ బిగ్గరగా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని విరువబడుట, బ్రేకింగ్ ప్రిపేర్స్ us ఫర్ గ్రేటర్ యూస్. ఈ విరువబడుట గొప్ప కార్యములు మన ద్వారా చేయుట కొరకే. ఆమేన్. గొప్ప కార్యములు నీ జీవితము ద్వారా, నా జీవితము ద్వారా, మన జీవితాల ద్వారా ప్రభువులు వారు చేయించుకొనుటకే ఆయన నిన్ను నన్ను మనలందరినీ కూడా విరుస్తూ ఉన్నాడు. డోంట్ వరీ. ఆలస్యం జరుగుతుందా? స్టే ఫెయిత్ఫుల్. డోంట్ వరీ. ఎంతకాలం పాస్టర్ గారు, ఎంతకాలం మా జీవితాలు ఈ పరిస్థితి? డోంట్ వరీ, స్టే ఫెయిత్ఫుల్ అంటిల్ యూ రిసీవ్ యువర్ మెరకల్. దేవుని యొక్క జీవితంలో, దేవుని యొక్క దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఆశ్రదించబడి నీ అద్భుతంలో నువ్వు చూచేంత వరకు కూడా ఆ లైన్లో కూర్చొని ఉండు, ఆ లైన్లో వేచి ఉండు. మొదటి లైన్లో ఆహారం వచ్చినప్పుడు, మొదటి లైన్కి అద్భుతం జరిగినప్పుడు ఆయన విరిస్తున్నాడు, ఇస్తున్నాడు, ఆయన విరిచాడు, ఇచ్చాడు, ఆ ఆశీర్వాదం ప్రారంభమైంది. అయితే ఆఖరి వరుస వచ్చేసరికి ఒకేసారి అందరికీ సర్వ్ అవుతుందా? మీరు బంతిలో కూర్చున్నారు, మొదటి లైన్లో కూర్చున్న వాళ్ళకి ఆఖరి లైన్లో కూర్చున్న వాళ్ళకి ఒకేసారి వచ్చిందా? టైం పట్టిద్ది. అంతేగాని మొదటి వాళ్ళకి వచ్చిందని ఆఖరిలో వెలిగితే
యు మిస్డ్ యువర్ మీల్. అంతే కదా, మన ఆహారం మనం పోగొట్టుకున్నాం. తర్వాత వచ్చి వాళ్ళు మేము ఇలా తిన్న మామూలుగా లేదు, దమ్ బిర్యానీ, మటన్ బిర్యానీ అన్నాడు అనుకో, నువ్వు తినని దానికంటే వాళ్ళు అన్నదానికి ఎక్కువ బాధపడతావు. అర్థమైందా? తినకపోగా వాళ్ళు యేసుప్రభు ఇవాళ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడాడు. నా జీవితంలో నేను ఏ పరిస్థితి గుండా వెళ్తున్నానో ఆ పరిస్థితి ఉండే నాతో మాట్లాడాడు. అసలు నా హృదయంలో గొప్ప నెమ్మది, సంతోషం వచ్చింది అని నువ్వు ఎవరితో నా సాక్షిని పంచుకున్నప్పుడు వాళ్ళ వెంటనే ఇవాళ ప్రభు నన్ను కూడా ప్రేరేపించాడు చర్చికి రావాలని, కానీ ఎందుకో రాలేకపోయాను, నేను మిస్ అయ్యాననే బాధ నాకుంది. ఏమైంది? ఆహారాన్ని వాళ్ళు కోల్పోయారు. అర్థమవుతుందా? సో మొదటి లైన్లో ఉన్నటువంటి వారికి, ఆఖరిలో ఉన్నటువంటి వారికి టైం గ్యాప్ ఉంటుంది, కానీ టైమింగ్లో ఏం మార్పు ఉండదు. హల్లెలూయా. సమయం వ్యవధి ఉంటుంది, కానీ అద్భుతం యొక్క కార్యం మాత్రం జరగకుండా మాత్రం ఉండదు, నిశ్చయముగా జరుగుతుంది. హల్లెలూయా. ఆశీర్వాదం అనేది, దీవెన అనేటువంటిది మనము విలువబడినటువంటి తర్వాత దేవుడు మన జీవితంలో అనుగ్రహిస్తాడు. మన కోసమే 53 యెషయాలో ఒక అద్భుతమైనటువంటి మాట ఉంది. నీ కోసం, నా కోసం దేవుడు ఏమయ్యాడో మనం గమనిస్తాం. లెట్స్ గో టు ద ఐజయా చాప్టర్ 53 verse 5. లేకపోతే మొదటి నుంచి చదువుదాం 5వ వచనం వరకు. ఎవరు నమ్ముతున్నారు? యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడును? లేత మొక్కవలను, ఎండిన భూమిలో మొలిచినటువంటి మొక్కవలను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపం లేదు. అమ్మ చూడండి, అయ్యా చూడండి, ఏమి రాయబడింది? అతడు తృణీకరించబడిన వాడును, ఆయన మనుషుల వలన విసర్జింపబడును వాడను, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడ నొల్లని వాడిగాను అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఏం చేయబడింది? ప్రవక్త అయినటువంటి యెషయా గారు జరగనైనటువంటి విషయాన్ని ప్రాఫిటికల్గా చెప్తా ఉన్నాడు. ఏం చేయబడతాడంటే తృణీకరించబడతాడు, విసర్జించబడతాడు, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, చూడ నొల్లని వానిగాను మార్చబడతాడు. ఇవన్నీ కూడా విరువబడినటువంటి అనుభవంలో ఉంటాయి. ఇప్పుడు బ్రెడ్ ఉంది, దాన్ని విరిచామంటే దాని రౌండ్ షేప్ ఉంటుందా? మళ్ళా ఉంటుందా? షేప్ పోయిద్ది, దాని రూపం పోయిద్ది. విరువబడినటువంటి అనుభవంలో ఈ విషయాలన్నీ కూడా ఉంటాయి. సో గాయపరచబడినటువంటి విషయాల్లో ఏ అనుభవాలు ఉంటాయి. అయితే ఏం జరిగింది? 4వ వచనంలో, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, ఆయన మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతన్ని మెంచితిమి. మనం అనుకున్నాము, కానీ ఆయన అసలు విరగొట్టబడింది ఎందుకు అంటే మనం చూస్తాం. చూడండి, ఆయన మన అతిక్రమములు బట్టి గాయపరచబడిను, మన దోషముల బట్టి ఏం చేయబడ్డాడు? నలుగగొట్టబడిన. హీ వాజ్ బ్రోకెన్, హీ వాజ్ టార్మెంటెడ్, హీ బికేమ్ షేప్లెస్. నలుగగొట్టబడిను, మన సమాధానార్థమైనటువంటి శిక్ష అతని మీద పడిను, అతడు పొందినటువంటి దెబ్బల చేత. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆయన విరువబడినది నిన్ను, నన్ను, మనలందరినీ ఆయన జీవములోనికి నడిపించడానికే. హల్లెలూయా. టు బ్రింగ్ టు గివ్ హిస్ లైఫ్ ఫర్ ద ఎంటైర్ హ్యుమానిటీ. మానవాళి అందరికీ కోల్పోయినటువంటి ఆ ఆత్మను లేక ఆ జీవమును
తిరిగి మరలా మనకు అనుగ్రహించడానికి ఆయనే విలువబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ మాటలు మీరు చాలా జాగ్రత్తగా వింటే మీ జీవితంలో మీరు వెళ్తున్నటువంటి ఏ రకమైనటువంటి పరిస్థితి అయినా కానీ విలువబడుట ఆశీర్వాదము కొరకే అని ధైర్యంగా దేవుని స్తుతిస్తారు. దేవుని స్తుతించడం ద్వారా గొప్ప ఆశీర్వాదాన్ని మీ జీవితంలో చూడగలుగుతారు. ఆమేన్, హల్లెలూయా. సో ఇక్కడ మనం గమనించినటువంటి ప్రతి విషయంలో మనం గమనిస్తున్నది ఏంటంటే యేసు ప్రభువానికి తెలీదా అక్కడున్నటువంటి శిష్యుల డిసైపుల్స్ వచ్చినటువంటి జనాభా సంఖ్య తెలుసా తెలీదా? యేసు ప్రభువారి చేతిలో ఉన్నటువంటి ఆహారం యొక్క కెపాసిటీ వాటి యొక్క సామర్థ్యత, ఎంతమందికి ఈ ఆహారముతో పెట్టగలము అనేటువంటి సామర్థ్యత ప్రభులు వారికి తెలీదా? వచ్చిన వారి యొక్క సంఖ్య ప్రభులు వారికి తెలుసు, ఆహారం యొక్క సామర్థ్యత ప్రభులు వారికి తెలుసు. అయినను ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించెను అని రాయబడి ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఇట్స్ నాట్ అబౌట్ ద సిచ్యువేషన్ దట్ యు ఆర్ గోయింగ్ త్రూ, ఇట్స్ నాట్ అబౌట్ ద సిచ్యువేషన్ దట్ యు ఆర్ ఇన్. నువ్వు ఉన్నటువంటి పరిస్థితి ఏ పరిస్థితి గుండా వెళ్తున్నావో కాదు, కానీ ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నావో కాదు, కానీ ఏ పరిస్థితి అయినా కానీ నీ స్థితిగతులను మార్చగలిగినది దేవుని స్తుతించటే. హల్లెలూయా, హల్లెలూయా. టేకెన్ ఆయన తీసుకున్నప్పుడు శిష్యులందరూ కూడా చూస్తూ ఉన్నారు. వాళ్ళు చెప్పారు కూడా, మన దగ్గర ఏమీ లేదు. దట్స్ అ ఫీడ్బ్యాక్. వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ పెట్టడానికి ఏం లేదు, వాళ్ళని పంపించే వెళ్ళి ఇంటికి వెళ్ళి తింటారు. కానీ ప్రభు అన్నారు ఏముంటే అది తీసుకొని రండి అని అంటే ఫిలిప్ వెళ్ళి తీసుకొచ్చాడు. ఫిలిప్ ఏమనుకుంటాడు చెప్పండి? ఉన్న సంఖ్య 5,000 మంది, రొట్టెలు 500, 5 క్షమించండి 5 రొట్టెలు మోర్ దెన్ 5,000 పీపుల్కి పెట్టడం అనేటువంటిది అసాధ్యం. ఏందో ప్రభు అరణ్యంలోకి తీసుకొచ్చి ఆహారం పెడతానంటాడు అన్నట్టుగానే చూస్తూ ఉన్నారు. కానీ ద మూమెంట్ యేసు ప్రభు వారి హస్తంలోనికి దాన్ని తీసుకున్నప్పుడు నేనేం చెప్తున్నానంటే, నీ పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితులు నీకు ఎదురైనప్పుడు నీ ఎదుట సమస్య చాలా బిగ్గరగా ఉంది, నీ ఎదుట ఉన్నటువంటి వనరులు చాలా తక్కువగా ఉన్నాయి. మరలా చెప్తున్నాను, నీ దగ్గర ఉన్నటువంటి వనరులు చాలా మిగులుగా తక్కువగా ఉన్నాయి, చాలా తక్కువ స్థాయిలో ఉన్నది. నీ ఎదురున్నటువంటి సమస్య అవసరత చాలా బిగ్గరగా ఉంది. అప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంది? అప్పు ఎవడిస్తాడో చూడాలి, ఆడొడ్డికి తెస్తా ఉంటాడు. నో, దేవునికి కృతజ్ఞతలు చెప్పేటువంటి వారంగా ఉండాలి. ఆమేన్. కలిగిన దాన్ని బట్టి దేవునికి స్తుతిస్తూ కలగబోయే దాని కొరకు ఆశపడి నీ జీవించటమే నిజమైనటువంటి క్రైస్తవ జీవితం. హల్లెలూయా. మళ్ళా చెప్పనా, కలిగిన దాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ కలగబో దాని కొరకు ఆశపడి కలగబో దాన్ని బట్టి నిరీక్షణ కలిగి విశ్వాసముతో జీవించడమే నిజమైనటువంటి క్రైస్తవ జీవితం. ఆమేన్, హల్లెలూయా. అంటే విరువబడుతున్నటువంటి అనుభవమే ఉన్నా కానీ, నలుగొట్టబడుతున్నటువంటి అనుభవమే ఉన్నా కానీ, శ్రమ పడుతున్నటువంటి అనుభవమే ఉన్నా కానీ కృతజ్ఞతలు చెప్పేటువంటి అనుభవంలో మనం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. సో పేతురు యోహానులు ఎక్కడున్నారు? చెరసాల్లో ఉన్నారు. వాళ్ళని ఎట్లా ఉన్నారు? ఫ్రెష్గా తెల్ల బట్టలు వేసుకొని కూర్చోబెట్టారా? వాళ్ళని చేరేసి కూర్చోబెట్టారా? వాళ్ళకి మంచిగా జైల్లో కొంతమంది విఐపీ కూర్చోబెట్టినట్టు స్పెషల్ బ్యారక్, సీసీ కెమెరాలు, మంచినీళ్ళు, వేడి నీళ్ళు ఇచ్చారా? ఏమి లేవు. భయంకరంగా కొట్టి బోండాలతో బిగించి భయంకరంగా బాధించబడినటువంటి స్థితిలో ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ బాధించబడుతూ దేవుని స్తుతిస్తూ ఉన్నారంట. ఓ హల్లెలూయా. విరగొట్టబడుతున్నారు కానీ దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నారు. నలుగు కొట్టబడుతున్నారు కానీ దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నారు. వేదన పడుతున్నారు కానీ ఆయన మహోన్నతమైనటువంటి సన్నిధిలో దేవానికి వందనాలని చెప్తున్నారు. ఏం జరిగింది సార్? విరగొట్టబడటం ద్వారా కొన్నటువంటి చెరసాల్లో అనేకులకి ఆశీర్వాదకరంగా మార్చబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. వీరు చెరసాల్లో ఉన్నారు కానీ దేవుని సన్నిధి చెరసాలలో బలముగా కనిపించినట్లుగా వీరి స్తుతి, వీరి యొక్క కృతజ్ఞత స్తుతులు
చెరసాలలో దేవుని బలమైనటువంటి సన్నిధిని తీసుకుని వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ దేవుని మీద ఆధారపడి, నీకున్నటువంటి వనరులు తక్కువగా ఉండొచ్చు, నీ అవసరతలు ఎక్కువగా ఉండొచ్చు, కానీ దేవుని సన్నిధిలో నువ్వు విరవబడితే ఆయన హస్తము నుండి నీ ఆశీర్వాదం ప్రారంభమవుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఆశీర్వాదం ఒకసారి నీ హస్తములో, దేవుని హస్తంలో నుండి నీ హస్తంలోనికి ప్రారంభించబడిన తర్వాత అది నీ హస్తంలో ఆగిపోదు. నీ తర్వాత నీ తరంలోనికి మార్చబడుతుంది, నీ తర్వాత వారి తరంలోనికి మార్చబడుతుంది, వారి తర్వాత తరంలోనికి మార్చబడుతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సో విరువబడుట నష్టమా ఆశీర్వాదమా? నోరు తెరిచి చెప్పండి. నష్టమా ఆశీర్వాదమా? వేదన పట్టం నష్టమా ఆశీర్వాదమా? అవమానం ఆశీర్వాదమా నష్టమా? ఏం చెప్పట్లేదు. ఇఫ్ దెర్ ఇస్ ఎ డే దట్ యు ఆర్ గోయింగ్ త్రూ ఏ గ్రేటెస్ట్ పెయిన్ దట్ నెవర్ ఎవర్ యూ హ్యాడ్ ఇన్ యువర్ లైఫ్, నా జీవితంలో ఇంత బాధ నేను ఎప్పుడు అనుభవించలేదు పాస్టర్ గారు అంటే, డోంట్ వరీ. నేను ఒక మాట ఎప్పుడు జూమ్లో చెప్తా ఉన్నాను, ముగింపు ఎప్పుడు ముగింపు కాదు, అక్కడే నీ ఆశీర్వాదానికి ప్రారంభం. ద ఎండ్, ఇట్ సీమ్స్ టు బి ఎండ్, ఈస్ నాట్ గోనా బి ఎండ్. దట్స్ అ బిగినింగ్ ఆఫ్ ద మిరకల్. దట్స్ అ బిగినింగ్ ఆఫ్ యువర్ బ్లెస్సింగ్. దట్స్ అ బిగినింగ్ ఆఫ్ గ్రేటెస్ట్ ట్రాన్సిషన్ పీరియడ్. ఆమెన్, హల్లెలూయా. మన జీవితాల్లో ముగింపు అనుకున్నటువంటి చోట, నేను ఇక విరవబడ్డానికి నా జీవితంలో అయిపోయింది, దెర్ ఇస్ నథింగ్ లెఫ్ట్, దెర్ ఇస్ నో హోప్, నా జీవితం ఇక నిరీక్షణ కంటేటువంటి లేదు, నేను చాలా ఎగ్జామ్స్ రాశాను, నా జీవితంలో నేను చాలా ప్రయత్నం చేస్తున్నాను, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా జస్ట్ 1 మార్క్లో, జస్ట్ హాఫ్ మార్క్లో పోతుందన్న, డోంట్ వరీ, కీప్ ట్రయింగ్. డోంట్ వరీ. దేవుడు నిన్ను ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. యూ కెన్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్, రైట్? సక్సెస్ఫుల్గా ఒకే దెబ్బకి సక్సెస్ఫుల్ అయిన కంటే 100 సార్లు ఫెయిల్యూర్ అయినటువంటి ఈ బల్బును కనిపెట్టిన ఆయన పేరు మనం చెప్పుకుంటున్నాం. ఎవరైనా వాళ్ళు చెప్పారు కదా, మోర్ దెన్ 100 times he failed. సో విరువబడటం అనేది ఎప్పుడు కూడా ఆశీర్వాదకరమే. ఆమేన్. లెట్స్ గో. ఐ వుడ్ లైక్ టు షేర్ సమ్ మోర్ రిఫరెన్సెస్. దీవించబడుతున్నారా? ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. వారు బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చేయలేదా? హల్లెలూయా, హల్లెలూయా. లెట్స్ గో టు ద 2 Corinthians, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9-10 వచనాలు. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు అందుకు నాతో చెప్పిన 10 వచనం, క్రీస్తు శక్తి నా మీద నిలిచిన నిమిత్తం ఏంటంటే నేను విరువబట్ట ఎందే సంతోషపడుతున్నాను అన్నాడు అక్కడ. అంతేనా? నేను విరువబట్టడం అందే నేను సంతోషపడుతున్నాను అను 10వ వచనంలో ఏమంటున్నాడు? నేను ఎప్పుడు బలహీనుడినో, నేను ఎప్పుడు విరువబడుతున్నానో అప్పుడే ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. కనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగినటువంటి బలహీనతలతోనూ నిందలలోనూ అమ్మ ఈ పరిస్థితి నీ జీవితంలో ఉంటే నీతోనే దేవుడు చెప్తున్నాడు, బలహీనతల్లోనూ నిందల్లోనూ ఇమ్మద్దుల్లోనూ హింసల్లోనూ ఉపద్రవములోనూ ఈ పరిస్థితి అంటే దిస్ ఆర్ కాల్, ఇవన్నీ కూడా విరువబడుతున్నటువంటి అనుభవమే. అయితే పౌలు గారు ధైర్యంగా చెప్తున్నాడు, ఇవన్నీ కూడా నాకు సంతోషమే అన్నాడు. ఎందుకని? ఆయన విరువబడ్డాడు, అనేకులకి ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. ఆమేన్. ఆయన శ్రమ నొందాడు, అనేకులకి సాక్షిగా మార్చబడ్డాడు. ఆయన నలగొట్టబడ్డాడు, అనేకులకి మాదిరికరంగా మార్చబడ్డాడు. ఆయన నలగొట్టబడ్డాడు, అనేకులకి మాదిరికరంగా మార్గదర్శకత్వంగా మార్చబడ్డాడు. ఆయన హింసించబడ్డాడు,
అనేకులకు అనేక ప్రాంతాల్లో సంఘాలను స్థాపించడానికి ఆశీర్వాదకరమైనటువంటి విత్తనముగా మార్చబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. ఇట్స్ ఎ గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. దేవుని సన్నిధిలో నీవు నేను మనమందరం. అసలు పౌలు గారు ఆ పైన వచనాలు చదివితే, ఆ పైన వచనాలు ఒకసారి కొంచెం అదే అధ్యాయంలో పైకి వెళ్ళండి. ఎందుకు ప్రార్థన చేశాడు ఆయన? కొంచెం పైకి ఐ మీన్ ఐదో వచనం దగ్గరికి. అటువాని గురించి అతిశయించును, నా బలహీనత అయిందే గాక. ఏందంట? నా బలహీనత ఎందే కాక ఇక వేరే విషయంలో నేను అతిశయించును. 6వ వచనం, అతిశయపడుటకు ఇచ్ఛించినను నేను సత్యమే పలుకుదును గనక అవివేకిని కాకపోదును, కానీ నా యందు ఎవడైనను చూచిన దానికన్ను నా వలన విని దానికన్ను మరి ఎక్కువగా నాకు కలిగినటువంటి ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను, ఆ మాట మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను అత్యధికముగా హెచ్చిపోకున్న నిమిత్తము విరువబడుట. ఎందుకొరకు అంటే ఎందుకొరకు చెప్పండి? హెచ్చులు పడకుండా ఉంటుంది, అంతే కదండి. విరువబడుట తగ్గింపు కలిగి ఉండుటకే. బ్రేకింగ్ ఈజ్ ఫర్ హ్యూమిలిటీ. తగ్గింపు కొరకు, తగ్గింపు కొరకు. విరువబడుతున్నాం, తగ్గింపు కలిగి ఉండాలని, ఒదిగి ఉండాలని, ఓర్పు కలిగి ఉండాలని. శ్రమ పడినా కానీ అది సుఖముగా మన జీవితంలో కలిగి ఉండాలని. ఆమేన్. చూడండి ఏమన్నది ఇంకా, నా శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికముగా ఏందంట నల్లగొట్టుటకు. ఓ మై గాడ్. సాతాను దూతముగా ఉంచబడిన అది నా ఎద్దు నుండి తొలగిపోయిన నా విషయమే, దాని విషయమే ముమ్మారు ప్రభుని. సో ఆ విరువబడుతున్నటువంటి అనుభవం కొరకు ప్రభు దగ్గర ఈయన ఎన్నిసార్లు ప్రార్థించారంటే, ముమ్మారు ప్రార్థన చేస్తే ఆయన ఏమన్నారంటే, నా కృప నీకు చాలు అన్నాడు. ఏమన్నాడంటే ప్రభు గారు, బ్లెస్సింగ్ పాల్, ఇట్స్ ఓకే, మై గ్రేస్ ఈజ్ ఎనఫ్ ఫర్ యూ, జస్ట్ గో అండ్ డూ యువర్ మినిస్ట్రీ, దట్స్ ఇట్, నో నీడ్ టు ప్రే ఫర్ దిస్. అయిపోయింది, దీని గురించి 3 సార్లు ప్రార్థన చేసావు, ఇంక ఆ కృప నీకు చాలు, గో అండ్ డూ యువర్ మినిస్ట్రీ అన్నాడు. అర్థమైపోయింది, విరుగుబట్ట నేను హెచ్చిపోకుండా ఉండటం కొరకే. అంటే మనం విరుగుపడుతున్నటువంటి ఏ అనుభవం అయినా మనకి మరింత తగ్గింపును నేర్పిస్తుంది, మరింత ఓర్పును నేర్పిస్తుంది, మరింత పరిణితిని లోనికి ప్రభు మనల్ని తీసుకొస్తాడు. మన విశ్వాస ప్రయాణంలో మనం ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే ఈ హెచ్చింపులు అనుభవంలోనికి వస్తున్నటువంటి పరిస్థితులు వస్తాయి. అయితే ప్రభు కొంచెం దాన్ని అట్లా యూజ్ చేసి కూర్చోబెట్టేస్తాడు. దాని గురించి ఏం బాధపడకూడదు. గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రభు ఒక చిన్న సర్జరీ చేశాడు, దాట్స్ ఇట్. హలో, అర్థమైందా? నా జీవితంలో అయినా నీ జీవితంలో అయినా విరువబడుట తగ్గింపు కలిగి ఉండుట కొరకే, విరువబడుట ఆశీర్వదించబడుట కొరకే, విరువబడుట అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడుట కొరకే, విరువబడుట తరతరములకు దీవెనకరంగా మార్చబడుట కొరకే. ఇవన్నీ విన్నారా? విరువబడుట దేవుని జీవాన్ని పొందుట కొరకే, విరువబడుట అనేకులకి దేవుని జీవాన్ని ప్రకటించుట కొరకే. హల్లెలూయా. ఇన్ని విషయాలు ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీతో మాట్లాడారు. ఒక్క చిన్నవాణిని, ఎంపికలో లేనటువంటి చిన్నవాడిని తీసుకొని 1000 మందికి ఆశీర్వాదకరంగా మార్చినటువంటి దేవుడు, ఎన్నికగా చేయబడినటువంటి వారం నీవు నేను మనమందరం. అంతేనా కాదా? ఎంపికలో
తీసుకోలేదు చిన్నవాడిని, కానీ ఆ చిన్నవాడే వేల మందికి ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. నువ్వు ప్రభు యొక్క ఎంపికలో ఉన్నావు. మరి నువ్వెంత దీవించబడిన దానివి, నువ్వెంత దీవించబడినటువంటి వాడివి, నువ్వెంత ఆశీర్వదించబడినటువంటి వాడివి. ఓ ఇశ్రాయేల్, యెహోవా చేత ఆశీర్వదించబడినటువంటి దేవుని జనాంగమా, విరువబడుటలో ఉన్నటువంటి దేవుని దీవెన, విరువబడుటలో ఉన్నటువంటి దేవుని ఆశీర్వాదం నీ జీవితంలో సంపూర్ణముగా ప్రతి ఒక్కరము, నేను నీవు మనమందరం కూడా అనుభవించదుముగాక. డోంట్ వరీ, డోంట్ ప్యానిక్. నువ్వు వెళ్తున్నటువంటి పరిస్థితి అవమానకరమైన, వేదనకరమైన, దుఃఖకరమైన, నష్టకరమైన ఏ పరిస్థితి అయినా కానీ నేను మనం గుర్తుంచుకోవాల్సినటువంటి గొప్ప విషయం ఏంటంటే, ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, ఆశీర్వాదము కొరకే, దీవెన కొరకే నన్ను మనలందరినీ ఆయన విరిచి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. నమ్మిన మనందరం చేతుల పైకి దేవునికి బిగ్గరకు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. లెట్స్ గో టు ద హోషేయ chapter 10. verse 12. ఏంటంట? 12. నీతి ఫలించినట్టు మీరు విత్తనం వేయడి, ప్రేమ అను కోతను కొయ్యడి. మీరు చూసారా? నీతి ఫలించినట్లు విత్తనము వేయుడి. భూమిలో విత్తనం వేస్తే విత్తనం ఏం చేయబడిద్ది? విరిగిద్ది. వెన్ సీడ్ బ్రేక్ అయితేనే దాంట్లో ఉన్నటువంటి ప్లాంట్ బయటికి వస్తుంది. భూమిలో వేయబడినటువంటి విత్తనము విరిగితేనే దానిలో ఉన్నటువంటి ప్లాంట్ బయటకు వస్తుంది. ఆ విరువబడినటువంటి ఆ ప్లాంట్ నుండి ఏమన్నది అక్కడ రాయబడిన వచనంలో? ప్రేమ అనేటువంటి కోత మీరు. సో విరువబడుట, ప్రేమ తగ్గింపు ఇవి కలిగి ఉండట కొరకే. హల్లెలూయా, హల్లెలూయా. Is it awesome? Is it awesome? సో కొన్ని పరిస్థితుల్లో విరువబడుతున్నటువంటి పరిస్థితి ఉంటే, ఓకే, ప్రభు మనల్ని తర్ఫీదు చేస్తున్నాడు. ఈ ప్రేమలో నేను మనమందరం ముందు కొనసాగించబడాలి. ప్రభు ప్రేమలో నిలిచి ఉండాలి. ఎన్ని విషయాలు ప్రభు మీతో మాట్లాడాడు, ఎన్ని విషయాలు ప్రభు నాతో మాట్లాడాడు, ఎన్ని విషయాల ప్రభులు వారు మనతో మాట్లాడాడు. విరువబడుట ఆశీర్వాదము కొరకే, విరువబడుట అది నీ ఫలింపు కొరకే, విరువబడుట అది నీ హెచ్చింపు కొరకే, విరువబడుట నీ జీవితంలో ప్రభు యొక్క శిక్షణలో నేను మనమందరం కూడా ఫలభరితముగా మార్చబడటం కొరకే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను కొన్ని పరిస్థితులు గుండా నడిపిస్తూ ఉన్నప్పుడు ఏ మాత్రం సంశయించొద్దు. ఓకే, గాడ్ వాంట్స్ టు ట్రైన్ మీ అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి. మనము ఈ దేవుడు నడిపింపులో ఆయన నన్ను మనందరినీ విరిచి అనేకులకి ఆశీర్వాదకరంగా మార్చనై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించి హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞతలు చెప్పేటువంటి వారముగా, హృదయపూర్వకంగా దేవుని నామాన్ని ఘనపరిచేటువంటి వారముగా నేను మనమందరము కూడా ఉందుముగాక. ఆమేన్, హల్లెలూయా. ఇఫ్ యూ వాంట్ టు సీ ద గ్రౌండ్ బ్రేకింగ్ మిరకిల్, నా జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని చూడాలి, నా జీవితంలో గొప్ప ఫలాన్ని చూడాలి, నా జీవితంలో గొప్ప ఫలభరితమైనటువంటి పరిస్థితులు చూడాలంటే there is a time ట్రాన్సిషన్ పీరియడ్. ఆ సమయంలో ప్రభు నిన్ను విరిచి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నువ్వున్నటువంటి పరిస్థితి నలిగిపోయిన విరుగుడుతున్నటువంటి పరిస్థితి అయితే దాని తర్వాత ఆశీర్వాదం చెప్పబడేటువంటి పరిస్థితులనికే అనేకులకు దీవెనకరముగా దేవుని జీవాన్ని పొందుకునేటువంటి వారుగా, దేవుని తగ్గింపును కలిగి ఉండేటువంటి వారుగా, దేవుని ప్రేమను అనుభవించేటువంటి వారుగా, ఆ ప్రేమను పంచిపెట్టేవారుగా, ఆ ప్రేమను అనేకులకి పరిచయం చేసేవారుగా ఈ విరువబడుతున్నటువంటి అనుభవంలో ప్రభు నన్ను మనందరినీ కూడా మలుస్తూ ఉన్నాడు. ఏం అధైర్యపడద్దు, ఏం ఆందోళన చెల్లద్దు. నీ కుటుంబంలో నీ తల్లిదండ్రులు బాధపడుతున్నా, వారి గురించి నువ్వు వేదన పడుతున్నా, లేకపోతే నీ భార్య గురించి, నీ భర్త గురించి, నీ బిడ్డల గురించి, వారి పరిస్థితుల గురించి, నీ ఆత్మీయ క్షేమాభివృద్ధి గురించి ఇలాంటి పరిస్థితులు నీకు ఎదురవుతూ ఉంటే, విరువబడుతున్నటువంటి అనుభవాలు ఉంటే
ఏం అధైర్యపడద్దు. దేవుడు నేను విరిచి అనేకులకి ఆశీర్వాదకరంగా మార్చిన మీరు అందరి బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. లెట్స్ ఆల్ స్టాండ్ అండ్ ప్రే. అందరూ కూడా లేచి ప్రార్థన చేద్దాం. ప్రభువా, నన్ను విరిచి ఆశీర్వదించయ్యా. అడుగుతారా? ఈ మాట ఖచ్చితంగా ప్రతి వారు కూడా ప్రార్థన చేయాలి. వాక్యం మీకు అర్థమైందనుకుంటున్నాను. ప్రభువా, నన్ను విరిచి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చయ్యా. అడగండి, నోరు తెరిచి అడగండి. లెట్స్ ఆల్ ప్రే. నన్ను విరిచి అనేకులకి ఆశీర్వాదకరంగా మార్చు ప్రభువా. నన్ను విరిచి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చయ్యా. నన్ను విరిచి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చయ్యా. అయ్యా నన్ను విరిచి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చయ్యా. తండ్రి 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 యేసయ్యా యేసయ్యా యేసయ్యా. తండ్రి నీకే వందనాలు, వందనాలు, వందనాలు. తండ్రి నీకే వందనాలు. చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. అడుగుతారా? నీ చేతిలో రొట్టెను నేనయ్యా. అడగండి. వీరువు యేసయ్యా, వీరువు యేసయ్యా. ఆశీర్వదించు. అడగాలి. వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. అందరూ కూడా అడగండి. నన్ను విరువయ్యా, నన్ను ఆశీర్వాదకరంగా మార్చయ్యా, నన్ను దీవెనకరంగా మార్చి ప్రభువా. అడగండి. కళ్ళు మూసుకుందాం, అడుగుదాం. తండ్రి ఇంటి నుండి పిలిచితివి, అబ్రామును ఆశీర్వదించితివి. అబ్రాహాముగా మార్చితివి. తండ్రి ఇంటి నుండి పిలిచితివి, అబ్రామును ఆశీర్వదించితివి. అబ్రాహాముగా మార్చితివి. అందుకే నీ బిగ్గరగా వెనుకున్నవారు స్వరమెత్తి అడుగుతారా? అందరం నీచే ఇవ్వండి అయ్యా, ఆశీర్వాదకరంగా మార్చండి అయ్యా. యాకోబు నీవు విరిచితివి, ఆనాడు ఆశీర్వదించితివి. ఇశ్రాయేలుగా మార్చితివి. అలా యాకోబుని నీవు చితివి, ఆనాడు ఆశీర్వదించితివి. ఇశ్రాయేలుగా మార్చితివి. అందుకే నీచే బిగ్గరగా ప్రతివారు వీరు యేసయ్యా, వీరువు. అడగండి, అడగండి. ఆశీర్వదించు యేసయ్యా. కన్నీటితో అడుగుతారా? నన్ను విరిచి ఆశీర్వాదకరంగా మార్చయ్యా, నన్ను విరిచి ఆశీర్వాదకరంగా మలచండి ప్రభువా. నేను వెళ్తున్నటువంటి వేదనకరమైన ప్రతి పరిస్థితిని ఆశీర్వాదకరంగా మార్చండి అయ్యా.
హింసకుడు దూషకుడు హానికరుడైన పౌలును విరచితివి, పౌలుగా మార్చితివి. హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును విరచితివి, పౌలుగా మార్చితివి. అందుకే నీ ప్రతివారు బిగ్గరగా, స్త్రీలు పురుషులు వెనుకున్న వారు ముందున్న వారు అందరూ నీ విరువండయా వీరువు యేసయ్యా ఆశీర్వదించు. విరువండయా వీరువు యేసయ్యా ఆశీర్వదించు. యేసయ్యా నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరువు యేసయ్యా. అడుగుతారా? నీ చేతిలో అందరూ రొట్టెను నేనయ్యా వీరువు. స్వరం ఎత్తి అడగండి అమ్మా. వీరువు యేసయ్యా ఆశీర్వదించు. అనేకులకు నన్ను ఆశీర్వాదకరంగా మార్చయ్యా. వీరువు యేసయ్యా ఆశీర్వదించు. నన్ను విరవండయ్యా, నన్ను మలవండయ్యా, నన్ను ఆశీర్వాదకరంగా మార్చని అడుగుతారా? వీరువు యేసయ్యా ఆశీర్వదించు. యేసయ్యా వీరువు యేసయ్యా ఆశీర్వదించు. యేసయ్యా విరువబడుతున్నావా? ఆయన నిన్ను మలుస్తున్నాడు. ఆయన తన స్వారూప్యంలోనికి నిన్ను మలుస్తున్నాడు. విరువబడటం నశించిపోవటానికి కాదు, విరుగొట్టబడతాం నాశనమైపోవటానికి కాదు. ఇట్స్ ఎ ట్రైనింగ్ ప్రాసెస్. దేవుడు నిన్ను తరిఫీగా చేస్తున్నాడు. ఆయన రూపంలోనికి నిన్ను మార్చడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చడానికి, అనేకులకు నిన్ను దీవెనకరంగా మార్చడానికి దేవుని నేను బ్రేక్ చేస్తున్నాను. టు బి ఎ బ్లెస్సింగ్. ఆయన నిన్ను ఆశీర్వదించడానికి, ఆయన నిన్ను ఫలభరితమైనటువంటి వారిగా మార్చడానికి, ఆయన నిన్ను ఆశీర్వాదకు కర్తగా నిన్ను మార్చడానికి, అనేకులకు దీవెనకరంగా మార్చడానికి ఆయన నిన్ను విరుస్తూ ఉన్నాడు. అడగండి, అయ్యా అయ్యా నన్ను విరిచి నీలో నన్ను మలచి నన్ను ఆశీర్వదించండి అయ్యా. అడగండి అడగండి అడగండి. ఆఖరిసరిగా అందరము కలిసి నీ చేతిలో రొట్టెనునే మనస్ఫూర్తిగా వీరు హృదయాంతరంగా నుంచి చెప్దామా? లార్డ్ నీ చేతిలో మరొకసారి అడుగుతారు హృదయపూర్వకంగా. నీ చేతిలో రొట్టెను వీరువు వీరువు యేసయ్యా ఆశీర్వదించు. యేసయ్యా వీరువు యేసయ్యా ఆశీర్వదించు. యేసయ్యా సౌలు విరువబడితేనే పౌలుగా మార్చబడ్డాడు. అబ్రాము విరువబడితేనే అబ్రహాముగా మార్చబడ్డాడు. యాకోబు విరువబడితేనే ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. నువ్వు ఉన్నటువంటి పరిస్థితి ఏదైనా కానీ విరువబడుతున్నటువంటి అనుభవం నిన్ను ప్రభువు కోల్పోవటానికి కాదు, నేను అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చడానికే. నువ్వు నలిగిపోవటానికి కాదు, నువ్వు వేదన పడి నువ్వు జీవితాన్ని నష్టపరచుకోవడానికి కాదు. దేవుడు నిన్ను ఆశీర్వాదకరి దీవెనికి నీ గుర్తింపును మార్చి, నీ పేరును మార్చి, నీ తీరును మార్చి, నీ స్థితిని మార్చి నిన్ను అనేకులకి ఆశీర్వాదకరంగా మార్చడానికే హీఈస్ బ్రేకింగ్ యూ. బ్రేకింగ్ ఈజ్ ఎ బ్లెస్డ్ బ్లెస్సింగ్.
దీవించబడడానికే విలువబడుతున్నాం. బహుగా ఫలించడానికే, ఆయన సమరూపంలోనికి మార్చబడడానికే, ఆయన జీవాన్ని పొందుకోవటానికి, తగ్గింపు కలిగి ఉండటానికే, ప్రేమను కలిగి ఉండటానికి విలువబడుతున్నాము. ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే బిగ్గరగా ప్రార్థన చేయండి. వెంటనే ప్రార్థన చేద్దాం. ఎవరైనా ఒకరు వెంటనే ప్రార్థన చేయండి.